చిన్ని మార్చబెట్టి వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు బలం వస్తుంది తింటే పల్లి, పుణ్యం వస్తుంది వస్తే మల్లెపల్లి. హాయ్, అందరు బాగున్నారా? అందరు ఆరోగ్యంగా ఉన్నారా? ఈ వేసవికాలం మజ్జిగలు తాగి చల్లగా ఉన్నారా? మీకెందుకండి, మీ చల్లని చూపు చల్లని నవ్వే చాలు, లోకమంతా చల్లగా ఉంటది అనమాట. ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఇంట్రొడక్షన్ చెప్పాలి కదా. చెట్టు మీద ఉంటుంది పిట్ట, టాలెంట్ లో ఆడవాలేరా తిట్ట, బిందెకి పడుతుందిరా కొడితే సొట్ట, వీళ్ళ ఎనర్జీకి ఇవ్వాలిరా డిగ్రీ పట్ట, పొలం పళ్ళకు వాడతాము తట్ట, ఈ రోజు వీళ్ళు గెలుచుకుంటారు డబ్బుల కట్ట. ఎనీవేస్, మా ఆడవాళ్ళు మీకు జోర్లో ఎనర్జెటిక్ 6 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఫస్ట్ రౌండ్ ఆడడానికి. చెమల కొట్టండి. వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ బాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాందే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే. తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే. అదే పేరు తెలుసుకుందాం అక్క. నీ పేరు? పూజిత. పూజిత అక్క, ఏం చేస్తావు? ఇంకేమైనా అడిగితే కొట్టేలాగానే ఉంది ఆవిడ. అమ్మ నీ పేరు? బాగున్నారా రవి గారు? బాగున్నానమ్మా, మీరు ఎలా నిత్య గారు ఉన్నారు? బాగున్నారా? రియా బాగుందా? వియా బాగుంది, వియా వాళ్ళ మమ్మీ బాగుంది, వాళ్ళ మమ్మీ బాగుంది, ఓకే అండి. వాళ్ళ ఇంటి పక్కన సుజాత ఆంటీ బాగుంది, అందరు బాగున్నారండి. నేను మంచి గుణవంతురాలిని, నా పేరు శాలిని, హోమ్ మేకర్. హోమ్ మేకర్ శాలిని గారు, హోమ్ మేకర్. ఎప్పుడన్నా మీరు హోమ్ మేకర్ గా ఉండి హౌస్ వైఫ్ గా ఉండి యాస్టకు వచ్చి మీ ఆయన ఏమైనా తిట్టారా, ఏమైనా అన్నారా ఎప్పుడన్నా? అంటూ ఉంటాం కదండి. ఆయన పడుతూ ఉంటాడు కదండి. మొగోళ్ళు గట్టోళ్ళండి, మేము ఎన్ని బాధలు భరిస్తాం చూడండి. అవును కదండి? అవునండి, భరించేవాడే కదండి భర్త. మోసేవాడు అన్నారు కదా భర్త. లేదు లేదండి, భరించేవాడే భర్త. భరించేవాడే భర్త. అమ్మ మీ పేరు? నా పేరు లహరి. లహరి గారు ఏం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏం చేద్దామని ఫ్యూచర్ లో? మీలాగా యాంకరింగ్ చేద్దామని. అందరు నా మీద పడండి. ఎందుకు యాంకరింగ్ అంటే ఇష్టమా? మీరంటే ఇష్టం. ఎందుకు దేవుడు అంత తొందరగా పెళ్లి చేసి ఉన్నావు? సరే, ఎందుకు ఇష్టం యాంకరింగ్ అంటే? వై డు యు లైక్ దట్ ప్రొఫెషన్? అందరూ అంటారు నీలాగా యాంకరింగ్ ఎంజాయ్మెంట్ డాన్స్ ఎక్కువ చేస్తారు అంటారు, అందుకే సో నాకు కూడా అది ఇష్టం. నేను ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా నీకు? Yes, అది ప్రొఫెషన్. ప్రతి ఒక్క ఊర్లో రకరకాల లేడీస్ కనబడతారు, రాక్షసులు కనబడతారు. అలా కూడా మీరు యాంకరింగ్ తో పాటు అన్ని ఊర్లో తిరుగుతున్నారు కదా. నీకు అట్లా అనిపిస్తుందా? నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఎస్. సరే అమ్మా, అట్లే అనుకోండి. అమ్మా మీ పేరు? మానస కిరణ్. మానస కిరణ్ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇప్పటి వరకు మానస కిరణ్ గారు నేను ఇది చేశా, ఇది సాధించాను నా జీవితంలో అని చెప్పుకునేది ఏముందా? ఆడాల మజాకు వచ్చాను, ఆడాల జోహర్లకు కూడా వచ్చాను. అదే మీరు తోపు. ఆడాల మజాకు వచ్చాను, ఆడవాళ్ళు మీకు జోహర్లకు కూడా వచ్చాను. అది ఈ టీవీకి ఉన్న అతిపెద్ద ఫ్యాన్ అంటే మా మానస గారు. థ్యాంక్ యూ. నన్ను వచ్చిన దివ్య. దివ్య గారు ఏం చేస్తుంటారు? టీచర్. టీచర్. ఏ వయసు పిల్లలు నేర్పుతున్నారు? ఏం నేర్పుతున్నారు? అప్ టు 10th క్లాస్ సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్ నేర్పుతున్నారు. వెరీ గుడ్ అండి. పిల్లలు వింటున్నారా మీ మాట? తప్పకుండా వింటారు. మీరే 10th క్లాస్ చదువుకునేలా ఉన్నారు. అలా ఉన్నా ఏం కాదు, ఫ్రెండ్లీగా ఉంటే నీకు ఎక్కువ నేర్చుకుంటారు. వెరీ గుడ్, మంచి మాట చెప్పారు. నవ్య. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్ని నుంచి అట్లా పని చేస్తున్నారు? 10 years. 10 years పని చేస్తారు హౌస్ వైఫ్ గా.
జీతం వస్తుందా? పాకెట్ మనీ వస్తుంది. పాకెట్ మనీ. ఏది రోజుకి పిప్పర్మెంట్ కొనుక్కొని 20 రూపీస్ ఇస్తాడా? లేదు, ఏ షాపింగ్ అడిగితే అది చేపిస్తారు. ఏ బంగారం అంటే బంగారం, చీరలు అంటే చీరలు. గోల్డ్ ఒకటి కొంచెం బాగా రిక్వెస్ట్ చేయాలి అంతే. రిక్వెస్ట్ చేయాలనా? అంటే ఆయన్ని పొగడాలి అన్నమాట, గీవులాడాలి. వింటున్నాడేమో. పర్లేదు. మనకేం 2 పూటలు పస్తులు ఉంటే ఆయన మళ్ళీ దారికి వస్తాడు అంటావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. అక్కడ 2 విగ్గులు ఉన్నాయి. మీ టీంకి ఒక విగ్గు, మీ టీంకి ఒక విగ్గు. నేను క్వశ్చన్ అడగాలి అని అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ క్వశ్చన్ కి మీరు, సెకండ్ అండ్ థర్డ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక విగ్గు తీసుకొచ్చి మీ టీంలో మిగతా 2 ఉండరు కదా వాళ్ళకి పెట్టాలన్నమాట. సరిగ్గా పెట్టాలి, కింద పడకుండా పెట్టాలి. వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఒక్కరికి పెట్టచ్చు. సరిగ్గా పెట్టి ఎవరైతే పెట్టాను సరిగ్గా అని అనుకుంటారో వాళ్ళు నాకు హైఫై కొట్టాలి. అప్పుడు ఆ విగ్గుని ముట్టుకోకూడదు. ఎవరైతే విగ్గు పడిపోకుండా అలానే ఉంటుందో వాళ్ళని క్వశ్చన్ అడుగుతా. గాట్ ఇట్? 3, 2, 1 గో. ముందుకు రండి, ఇద్దరు ముందుకు రండి, ఇట్లా స్ట్రైట్ కి రండి. ఇప్పుడు 5 times అది కింద పడిపోకుండా 3, 2, 1 గో. క్వశ్చన్ ఏంటంటే సిచ్యువేషనల్ సాంగ్. ఒక సిచ్యువేషన్ చెప్తా, ఆ సిచ్యువేషన్ ఏ పాట వస్తుందో మీరు చెప్పాలి. పోలీస్ అయిన హీరో తన ఫాదర్ కోసం పొలిటీషియన్ లాగా, ఒక మూవీ డైరెక్టర్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక బిజినెస్ డీల్ కోసం వీళ్ళందరూ కలిసి ఒక పబ్కి వెళ్తారు. అప్పుడు హీరో కూర్చొని సోఫా మీద హీరోయిన్ కాదు ఒక అమ్మాయి డాన్స్ ఆడుతుంటే చూస్తూ ఉంటాడు. అప్పుడు ఏ పాట వస్తుంది? 5, 4, 3, 2, 1 చెప్పండి. పువ్వ అంటాడు ఆటో అప్పారావు, చిచ్చి పెడతాడు సూచర్ సుబ్బారావు. ప్లే ది రైట్ సాంగ్. పువ్వ అంటాడు ఆటో అప్పారావు, పువ్వ అంటాడు ఆటో అప్పారావు, పిప్పి నొక్కితాడు స్కూటర్ సుబ్బారావు, చిప్పాడు పొడికోలంతా నా వెనకే పడతారు. అమ్మా ఈ పాయింట్ మీరు గెలవాలి, గెలిచి చూపెట్టాలి. సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. కొట్టినాక మళ్ళీ ముట్టుకున్నావు కాబట్టి డిస్క్వాలిఫైడ్. మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్త వినండి. మేజర్ అయిన హీరో సొసైటీని మార్చడానికి ముగ్గురిని దాని మీదకి వెళ్ళి వాళ్ళని ఒక ముగ్గురిని సహాయం చేయమన్నారు. అలాంటి టైంలో క్లైమాక్స్ లో ఆయనకి యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఒక పాట వస్తుంది. ఆ పాట ఎప్పుడు విన్నా ఎక్కడ విన్నా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అది ఏ పాట? 3, 2, 1 టైమ్ అప్. ఓకే, నా పేరేంటి? సూర్యుడే సెలవని అలసిపోయాడు. ఎంత బాగా పట్టుకున్నామ్మా క్లూని. పాడు. సూర్యుడే సెలవని అలసిపోయేనా. మీరిద్దరు ఆగండి, ఆవిడకి మైక్ ఇవ్వండి, ఆవిడ ఒక్కదాన్ని పాడమనండి. సూర్యుడే సెలవై. ప్లే ది రైట్ సాంగ్. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. రెండో పాయింట్ కూడా మీకే. కనీసం ఈ ఒక్క పాయింట్ అన్నా గెలుచుకుంటారేమో అని చూద్దాం. ఇప్పటి వరకు నాకు ఈ షోకి సంబంధం లేనట్టుగా ఉన్న ఇద్దరక్కలు రెడీగా ఉన్నారు. మీరిద్దరు వెళ్తున్నారు, విగ్గులు తీసుకొస్తున్నారు. ఓకే అక్క, ఫాస్ట్ గా పరిగెత్తాలి. 3, 2, 1 లగెత్తండి. అనుకున్న ఏదో చేస్తానని. నేను 10 లెక్క పెట్టే వరకు తిరుగుతూనే ఉండాలి. నీ తల చిన్నగా ఉందా, అది పెద్దగా ఉందా? సరే, కనీసం ఒక్క పాయింట్ అని వస్తా లేదా చూద్దాం. హీరో US లో ఉంటాడు. తన అన్న పెళ్లి కోసం ఇండియాకి వస్తాడు.
కానీ హీరోయిన్ ఊరుకుంటదా? యుఎస్ నుంచి వచ్చిండు, తెలుగు రాదేమో, తెలుగు పద్ధతులదేమో అని ఫుల్ ఏడిపిస్తుంది. ఏ పాట ఈ పాట వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే, క్రీము బిస్కెట్ వేసిండే, గమ్మున కూర్చోనియాడే, కుదురుగా నిల్చోనియాడే. రాంగ్. చెప్పండి. ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా, ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా, ఓ మేడం కొంచెం సైలెంట్ ఉంటారా? రాంగా ఇద్దరు రాంగ్ చెప్పారు. ఇప్పుడు ఒరిజినల్ పాట వేసుకుంటారా? నువ్వు పాడింది వచ్చిండే, అదేమో పిల్లారేనుకా అని వాడాలి. అయినా అదే సాంగ్ కరెక్ట్ కదా. రేయ్ ఇప్పుడు ఆ హైట్ గురించి ఎందుకురా? సో టోటల్ గా మీకు 1 పాయింట్, వీళ్ళకి 2 పాయింట్లు. ₹3,000. కంగ్రాచులేషన్. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా. ఇల్లే బిగి పందిరి వేస్తావు ఏంది హైరానా. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా. సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ ఆడాలంటే నాకు 5 బాగా ఎనర్జెటిక్ గా బాగా డాన్స్ చేసి మహిళలు కావాలి. ఎవరు బాగా డాన్స్ చేయగలుగుతారు? చేయొద్దండి. ఉన్న చోట మీరు డాన్స్ చేయండి. మంచి మాస్ పాడబెట్టుకోమా. జర్రగండి 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 జాబిలమ్మ జక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. అమ్మ నీ పేరు? ఝాన్సీ రాణి. ఝాన్సీ రాణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. శ్వేత ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. లావణ్య హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సుజాత హౌస్ వైఫ్. వరలక్ష్మి హౌస్ వైఫ్. ఓకే, 5 ఉన్నారు. లోనా బయట అనే గేమ్ ఆడుతున్నాం. మీరున్నది లోనా. మీరు జంప్ చేసి 2 కాళ్ళతో బయటకు వస్తే బయట. ఓకేనా? నేను కమాండ్స్ ఇస్తూ ఉంటా. సిట్ అంట కింద కూర్చోవాలి, స్టాండ్ అంట నిల్చోవాలి, జంప్ అంటే జంప్ చేయాలి, హాఫ్ సిట్ అంట హాఫ్ సిట్ చేయాలి. ఎలా? ఇగో చేతులు ఇలా పెట్టి ఇలా బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి, ముందుకు పెట్టద్దు. స్ట్రైట్ గా ఇది బెండ్ చేయాలి. సింగిల్ లెగ్ అంట సింగిల్ లెగ్ మీద ఉండాలి. సింగిల్ లెగ్ లో రౌండ్ అంట సింగిల్ లెగ్ లోనే రౌండ్ గా తిరగాలి. రన్ అంట ఆడ ముందు వరకు వెళ్ళేసి దాన్ని టచ్ చేసి ఫాస్ట్ గా లోపలికి వచ్చేయాలి. ఈ కమాండ్స్ ఎవరైతే జాగ్రత్తగా ఫాలో అయ్యి కరెక్ట్ గా చేస్తారో వాళ్ళు లాస్ట్ వరకు ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు మెల్లమెల్లగా ఒకరు తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉంటారు. లోనా 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 బయట, లోనా బయట. నువ్వు మెల్లగా పోతావు. ఇక నెక్స్ట్ ఫస్ట్ నువ్వే అవుట్. లోనా బయట, లోనా సిట్, స్టాండ్, సింగిల్ లెగ్, సింగిల్ లెగ్ లోనే సిట్, సింగిల్ లెగ్ తగ్గేదు, చేతులు పట్టుకోదు. సింగిల్ లెగ్ లోనే రౌండ్ 3 రౌండ్, సింగిల్ లెగ్ లోనే 3 రౌండ్. బయట ఫాస్ట్, లోనా బయట, సిట్. ఆటో వచ్చిందంట, వెళ్ళే టైం వచ్చింది. ఉంటానక్క, ఇంటికి వెళ్ళి చల్లగా బటర్ మిల్క్ తాగండి, బయలుదేరే. ఇప్పుడు 5 నుంచి 4 అయ్యారు. జాగ్రత్తగా ఆడండి. లోనా బయట, లోనా బయట, రన్ అండ్ లోనా పాస్. బయట, లోనా బయట, లోనా బయట, సిట్. అక్కద్దరికి పోయింది. మీరు ఓడిపోయారు కాబట్టి మీకు పనిష్మెంట్. ఉప్పు కప్పు రంబు చెప్పండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా,
విశ్వదా విరామ వినురవేమ. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని కుర్చీ మర్త పెట్టి మమ అది ఉంది కదా, ఆ రాగంలో ఈ వేమన పద్యం చెప్పు. రెడీ? ఉప్పు కప్పు ఉప్పు కప్పు ఉప్పు కప్పురం పాడు పాడు. ఉప్పు కప్పురం. కష్టంగా ఉంది, ప్రాక్టీస్ చేసిరండి. వెళ్ళండి, ఎలిమినేట్. లోనా బయట, లోనా బయట, లోనా సిట్, హాఫ్ సిట్, హాఫ్ సిట్, చేతుల పైకి, బ్యాక్ స్ట్రైట్, కాళ్ళు బెండ్ అవ్వాలి. ఎంతసేపు ఉంటారో చూద్దాం పెద్దమ్మా. హాఫ్ సిట్ చూద్దాం. హాఫ్ సిట్ ఇట్లా కాదు, ఇట్లా పెట్టు. హాఫ్ సిట్, ఇంకా హాఫ్ సిట్ బ్యాక్ సైడ్ ఉండాలి, కింద ఉండాలి. హాఫ్ సిట్ లోనే బయట జంప్. అయిపోయావు. ఓ పెళ్ళకి వచ్చినావు, బయలుదేరమ్మా బయలుదేరు. హాఫ్ సిట్ చేయి స్ట్రైట్ ఉండాలి. హాఫ్ సిట్ లో లోనా సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, బయట, లోనా బయట, లోనా లోనా బయట, లోనా బయట, బయట. ఇద్దరు ఒకటేరా, మీరు ఒకరేనా? ఫస్ట్ గ్రీన్ అయితే పూర్తిగా వెళ్ళారు. ఈమె ఒక కాలుతో పెట్టింది, తిట్ట ఊగింది. వచ్చేయండి 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 వచ్చేయండి. లేట్ ఎంట్రీ, మీరు గెలుస్తారా? ఎప్పటి నుంచో ఉన్న మీరు అమ్మా, మీరు ఫస్ట్ రౌండ్ లోనే అవుట్ అవుతారు అనుకున్నారు. ఇటు వరకు వచ్చారు మీరు. లోనా ఇది చాలా ఫాస్ట్ గా ఆడతా, తప్పు చేశారా దొరికిపోతారు. రెడీ? బయట, లోనా బయట, లోనా బయట, లోనా సిట్, స్టాండ్, జంప్. అయ్యా, లాస్ట్ వరకు వచ్చారు. మధ్యలో వచ్చి సూపర్ గా ఆడినందుకు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్, 1000 రూపాయలు. పార్టిసిపేట్ బాగా చేశారు కాబట్టి 800 రూపీస్. మిగతా ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు? ముందుకు రండమ్మా. మీరు మీరు అండ్ 500 రూపీస్. 500 రూపీస్ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ ఇద్దరికి 500 500. థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పరిగెత్తాలి, దూకాలి. గేమ్ ఆడాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. నాకెందుకు ఇక్కడ ఇంట్రెస్ట్ కనబడుతుంది. రండమ్మా. మీ పేరమ్మా? స్వప్న. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. స్వాతి, బీటెక్ కంప్లీటెడ్. వెరీ గుడ్. హేమలత, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. గుళ్ళో చేస్తారు భజన. నా పేరు సృజన. సృజన గారు వెరీ గుడ్. మానస, హోమ్ మేకర్. మానస గారు హోమ్ మేకర్. అరవింద, గృహిణి. గృహిణి వెరీ గుడ్. థర్డ్ రౌండ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి. టీమ్ లో ముగ్గురు ఉన్నారు కదా, మీరు ఆడుతున్నారు అనుకోండి. సపోజ్ ఒకరు ఆ రింగ్ లో ఒకరు ఈ రింగ్ లో ఉంటారు. బాల్ ఆ నుంచి క్యాచ్ ఇక్కడ వేయాలన్నమాట. బాల్ కింద పడ్డదంటే నాట్ కౌంట్. కానీ మధ్యలో ఈ ముగ్గురులో ఒకరు ఈ బ్యాట్ పట్టుకొని మధ్యలో నిల్చుంటారు. బాల్ వేస్తుంటే మీరు బాల్ ని కొట్టి అక్కడ ఇక్కడ సిక్స్లు కొట్టాలి. వీళ్ళకి అందకుండా మీరు డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. 1 minute మీరు ఆడతారు. మీరు ఎన్ని బాల్స్ కలెక్ట్ చేస్తారో చూస్తాం. దాని తర్వాత మీరు ఆడతారు. వీళ్ళ టీం నుంచి ఒకరు అక్కడ నిల్చుంటారు. అర్థమైందా? సో ఫస్ట్ మీ టీమ్ తో ఆడుతున్నాం. 3, 2, 1 గో.
1. Time up. 1 2 3 4 5 6 and 7. Score 7 మీది. మీరు 8 వేస్తే మీరు గెలుస్తారు. Got it? Take a position. Your time starts now. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే ఎలికెంట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగులో మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి 5 4 3 2 1. Time up. మీ టార్గెట్ 8 ఉండే అందులో ఎన్ని వేసారు? 1 2 3 4 and 5. రౌండ్ విన్నర్. ₹3,000. కంగ్రాచులేషన్. Alright, so fantastic episode. బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మాటలు దెన్ కీప్ సేయింగ్ అండ్ కీప్ వాచింగ్. ఆడవాళ్ళు మీకు